జబర్దస్త్ స్టైల్లో అనుకోవచ్చు. ఆయన అంత పెద్దగా ఎక్కువగా లెక్క పెట్టరు. వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు సంతోషం ఉంటుంది కానీ మిగతా చర్చనీయాంశం కాదు మిగతా పొలిటీషియన్స్. బట్ పవన్ కళ్యాణ్ చేస్తే ఖచ్చితంగా చర్చనీయాంశమే కదా. అందులో సంస్కారయుతంగా ఉండాలా, హుందాతనంగా ఉండాలా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎప్పుడన్నా బూతులు మాట్లాడటం చూసామా? లేదు. రాజశేఖర రెడ్డి చూసామా? ఎన్టీ రామారావు చూసామా? రోసయ్య చూసామా? కిరణ్ కుమార్ రెడ్డి చూసామా? ఎవరిది లేదే ఈ తరహా భాష. ఏది నేల నాకిస్తాను, లేకపోతే గనక నరకాలు స్పల్లింగులు రాయిస్తాను, ఇవన్నీ సినిమాల్లో డైలాగులు ఆయన కూడా చెప్పలేదే, చిరంజీవి కూడా. అవన్నీ ఉన్నటువంటి మనిషి వాళ్ళ అన్నయ్యను కూడా అట్లాగే వాడేసుకుంటున్నాడు. దానికి ఎవరేం చేయాలి? ఎందుకు ఎంత స్ట్రాంగ్ ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? మెగాస్టార్ చిరంజీవిని కూడా దించేసి ఆర్టిస్టులని వీళ్ళందరినీ డాన్స్ మాస్టర్ని తీసుకొచ్చారంటే ఆయన ప్రయత్నించాడని నేను అనుకోవట్లేదు. ఆయన కోసం ఈయనే చెప్పుడు 5 కోట్ల రూపాయలు ఈయన అడిగితే ఇచ్చాడు ఆయన. ఆయన సోదరుడికి ఇప్పుడు పక్కనే వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతున్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో చెయ్యొచ్చు. అది తమ్ముడిని సీఎం గా చూడాలనుకుంటున్నారు ఆయన. అంతే కదా. గతంలో ఏదో సందర్భంలో అన్నాడు తెలుసు కదా, అది జరగదని తెలుసు కదా. తమ్ముడు సీఎం కావాలంటే ముందు అక్కడ 21 సీట్లతో సీఎం అవుతారా? అంటే తర్వాత గెలిపించడానికి తర్వాత ఏమన్నా అడుగుతారేమో పవర్ షేరింగ్ లాంటిది, భారీ మెజార్టీ వస్తే. అమాయకంగా ఉన్నారు. ట్విస్ట్ లో ఏదైనా జరగచ్చు కదా ఎన్నికలైన తర్వాత. ట్విస్ట్ లో ఉండవు అందులో. ట్విస్ట్ అనేది ఎన్నికల ముందు ఉంటది కానీ ఎన్నికల తర్వాత ఏమి ఉండవు. ఇంకా ఒప్పందాలు ఏమి ఉండవు, ఏమి మార్పులు అయ్యే ఉండవు.